అదే ప్రకారంగా ఈ వాక్యాన్ని ఏం చేయాలి, మనము ఉపయోగించాలా? ఆమె చెప్పండి హల్లెలూయా. వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. యేసు నామంలో నువ్వు వెళ్ళి దయ్యానికి చెప్పు. ఏమని? నీ నామంలో, మీ నాయన నామంలో కాదు, మీ వంశం పేరు చెప్తే కాదు అక్కడ జరిగే కార్యము యేసు నామములో. ఆమె చెప్తామా? అన్ని నామముల కన్నా పై నామము, ఉన్నతమైన నామము. ఆ నామములో రోగి పైన చేయి చాపు. యేసు నామములో ఈ వ్యక్తిలో ఉన్న ఈ సకల రోగములారా ఈ వ్యక్తి విడిచిపెట్టి తొలగమని యేసు నామములో ఆజ్ఞాపించుకుందాం. ట్రై చేయాలి కదా, ప్రయత్నిస్తేనే కదా కార్యమా జరుగుతుందా జరగదా? హల్లెలూయా. జరిగినప్పుడు నీలో ఉన్న విశ్వాసం పెరుగుతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. ప్రయత్నించలేదు. ఈ కుక్క ఒక అడుగు ముందుకేస్తుంటే దానికి చైను లేదు, వెళ్ళి అటాక్ చేస్తే ఆ వ్యక్తిని అది అనుకున్నంతగా సాధించేది. కానీ ఆ మెడకు పెడుతుంది. గతంలో అయిన గాయము, తనను వేధించిన ఆ గాయము, ఆ వేదనను బట్టి అది ముందుకు అడుగు వేయలేకపోయింది. అలాగా మనం కట్టబడిన స్థితిలోనే ఉంటున్నామేమో. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నిన్ను నన్ను సంపూర్ణంగా విడుదల చేశాడు. హల్లెలూయా. మనకు అధికారం ఇచ్చిన, ఆమె చెప్పండి, పరలోకంలో కూడా భూలోకంలో కూడా ఏమనంట సర్వాధికారులు. అందుకే మత్తయి సువార్తలో చూడండి, అక్కడ రాయబడింది 16వ అధ్యాయంలో 16 భాషలో చెప్తున్నారు. హల్లెలూయా. చదివే రాని, స్కూల్ మెట్లే ఎక్కని పాఠశాలగా చెప్తున్నారంటే 1, 2 చదువుకున్న మీరు మీ నోటి నుంచి పలకలేరా ఆ మాటల్ని? హల్లెలూయా. చూడండి 19వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం రాయబడింది. పరలోకము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? పరలోకము యొక్కయు పాతాళ లోకము యొక్కయు